సౌందర్యలహరి 5వ శ్లోకం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపిక్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషాం మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అంటే ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి మాయాశక్తి మరియు సృష్టిశక్తి గురించి చెబుతున్నారు. అమ్మ శక్తి లేకుండా బ్రహ్మ సృష్టి చేయలేడు, విష్ణు కాపాడలేడు, శివుడు లయం చేయలేడు. అంటే దేవతలకే శక్తి ఇచ్చేది అమ్మవారే. ఈ జగత్తు నడవడం, గాలి వీచడం, ప్రకృతి పనిచేయడం అన్నీ అమ్మ శక్తి వల్లే. శివుడు శక్తి లేకుండా నిశ్చలుడు. శక్తి ఉన్నప్పుడు మాత్రమే కార్యం జరుగును. భక్తికి అర్థం అమ్మవారిని నమ్మితే ఆమె మాయ భయం కాదు, రక్షణ, ఆశీర్వాదం, ధైర్యం అవుతుంది. ఇంతటితో 5వ శ్లోకం సమాప్తం. స్వస్తి.